వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాపాలన ఆన్లైన్ విధానాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు. వీర్నగర్ చింతల బస్తీలో భక్తులకు అయోధ్య శ్రీరాముడి అక్షితల పంపిణీ. బ్యూటిషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు. మాజీ జెడ్పీ చైర్మన్ చింతారెడ్డి మల్లారెడ్డి ప్రమీల విగ్రహాలను ఆవిష్కరించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. టీపీసీ రాష్ట్ర కార్యదర్శి జనగా ఉపాధ్యాయుడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలని కోరిన కాంగ్రెస్ నాయకులు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న అంతర్ కళాశాల క్రీడా పోటీలు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ చంద్రదీప్తి. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో కొనసాగిన ప్రజాపాలన కార్యక్రమం. పీపుల్ పహాడ్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్ శ్రీలక్ష్మి. చోటుపల్లి మున్సిపల్లో కోతుల బెడద నుండి కాపాడాలని అధికారులను కోరిన మహేందర్ గౌడ్. పిల్లల్లో సృజనాత్మకం వెలికి తీస్తానికి ముగ్గుల పోటీలు నిర్వహించిన అభినందనీయమన్న యూట్యూబర్ ఏచూరి శైలజ. గులంపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయోధ్య రామయ్య అక్షంతల పంపిణీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. శనివారం రాజపేట మండలం పుట్టెగూడెం, కొండేటి చెరువు గ్రామాలలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరై అభయహస్త గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శనివారం రాజపేట మండల పుట్టగూడెం, కొండేటి చెరువు గ్రామాలలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరై అభయహస్త గ్యారంటీల దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఇంటి ఖర్చుల కోసం 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ప్రతి ఏటా రైతు భరోసా కింద 15,000 భూమి లేని నిరుపేద రైతు కూలీలకు 12,000 చేయుత కింద 4,000 రూపాయల పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందని, విద్యా వికాస్ పథకం కింద విద్యార్థులకు త్వరలో అమలు జరుపుతున్నట్లు తెలిపారు. పుట్టగూడెం గ్రామానికి దత్తత తీసుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కొండేటి చెరువులో ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టు భర్తీ చేశామని హామీ ఇచ్చారు. రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి దృష్టికి తీసుకొని వెళ్లి రోడ్డు కోసం నిధులు తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు దేవి రాములు, చెరుకు విజయ్, కనకయ్య, జడ్పీటీ సీఈఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ దామోదర్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాజపేట మండలం పుట్టగూడెం గ్రామంలో గ్రామసభ ద్వారా అభయస్థం 6 గ్యారంటీలు అమలుపరచడం కోసం మీ అందరి ఆశీర్వాదంతో మండల ఆఫీసర్లకు, అదేవిధంగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వీవీకేలు, గ్రామ పంచాయతీ సిబ్బంది బరాబరే ప్రజాపాలన టీం లీడరు తహసీల్దార్ మరియు వారి యొక్క అధికారుల బృందానికి, ఇక్కడ గ్రామ పంచాయతీ పాలక వర్గానికి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చేసినటువంటి గ్రామ ప్రధాన పౌర సర్పంచ్ విజయ కనకరాజు గారికి, ఈ సభకు విశిష్ట అధికారినటువంటి జెడ్పీసీ ఆ రసీదు మీ దగ్గర పెట్టుకుంటే
ఆ రసీదులో మీరు దేనికి అప్లై చేసిరో మీకు తెలిసిపోతుంది. అక్కడ డబ్బులో టిక్ ఉంటుంది కాబట్టి పెన్షన్ అయితే పెన్షన్, గ్యాస్ అయితే. మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పల్లిచ్చినటువంటి 6 గ్యారెంటీలలో మీ ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వం 48 గంటల్లోనే 2 హామీలను నెరవేర్చుకున్నాం. తెలంగాణ మొత్తం మా అక్క చెల్లెలు మా తల్లులంతా కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం. మీరు ఆర్టీసీ బస్సులో పోతురా? ఎక్కడికైనా పోయినా ఇప్పటికి బస్ ఎక్కిరా? పైసలు తీసుకుంటారా? బస్సులో తీసుకోలే కదా. ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మన మహిళలకు అక్క చెల్లెలకు ఉచిత రవాణా సౌకర్యం. గతంలో మన దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలి. ఎవరికే జబ్బు వచ్చినా, గుండె జబ్బు వచ్చినా, ఆపరేషన్ అయినా, హార్ట్ అటాక్ అయినా, ఇంకేదైనా తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 5 లక్షల వరకు మనకు ఉచితంగా ఉండేది. ఇప్పుడు పెరిగినటువంటి జబ్బులకు, ఇప్పుడు పెరిగినటువంటి రేట్లకు 5 లక్షలు సరిపోదని చెప్పి మన ప్రభుత్వం 10 లక్షలు పెంచింది. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, 10 లక్షల ఆరోగ్యశ్రీ మనం గెలిచిన 48 గంటల్లో ఇంప్లిమెంట్ చేసుకున్నాం. మరి ఆ తల్లిచ్చినటువంటి ఇంకా 5 గ్యారంటీ స్కీములు మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చి, మీ దగ్గరికే జిల్లా మండల అధికారులంతా కూడా వచ్చి మీకేమైతే కావాల్సినటువంటి, ఇప్పుడు పెద్ద చెప్పినట్టుగా రైతు భరోసా గాని, మహాలక్ష్మి పథకం గాని, గృహజ్యోతి గాని, చేయూత పథకం గాని, వీటన్నిటిని కూడా ఒకే దరఖాస్తులో, ఆ దరఖాస్తు కూడా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఇంటికి వచ్చి మీకు దరఖాస్తు ఇచ్చి మీకు చేత ఏదైతే మీకు కావాల్సినటువంటి లబ్ధి ఉందో దాన్ని అక్కడ టిక్ చేసి ఇవ్వడానికి కూడా ఇక్కడ కౌంటర్లు, చదువుకోని వాళ్ళకు కూడా హెల్ప్ డిస్కులు పెట్టి ఇలా ప్రభుత్వం చక్కగా ప్రజాపాలన అందిస్తుంది. కాబట్టి దీన్ని పుట్టగొడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇప్పుడే మా తమ్ముడు సోదరుడు చెప్పాడు రాజీ అన్నా, జిరాక్స్ కూడా అందరికీ ఉచితంగా ఇస్తున్నా అంటున్నాడు. వింటే మా ఊరే మీ ఊరని చెప్తున్నాడు. నేను ఆ రోజు కూడా చెప్పిన, ఎలక్షన్ల ముందు కూడా ఈ గ్రామంలో పల్లె నిద్ర చేసిన మా తల్లులందరూ కూడా ఆ రోజు జొన్న రొట్టె సోడాయి కూడా పెట్టిరు. నేను మర్చిపోలే. ఆ రోజే ఫిక్స్ అయిన ఈ ఊరు నా ఊరు అని చెప్పి. మా బిడ్డ వస్తే మాకు అభివృద్ధి అవుతుందని చెప్పి నమ్మి ఓటేసారు. కాబట్టి ఆ రకంగానే ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేద్దాం. ఏదైతే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను మొదటగా మీరు ఆ ఫామ్లలో నింపుకొని అవన్నీ ఈరోజు సాయంత్రం వరకు ఉంటుంది. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీనికి పైరోలో లేకపోతే నేను విఠల్ నాయకో, రామ్జియో, ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవిరామ్లో వాళ్ళు చెప్తే వస్తున్నారు కాదు. ఇలా ప్రభుత్వ యంత్రాంగమే మన దగ్గరికి, మన ఊరికి వచ్చింది. మన ముంగట కూర్చొని మీకేం కావాలని అడుగుతుంది. కాబట్టి ఇది ఒక చక్కటి అవకాశం. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని ఉండని పుట్టగూడెంలో అట్టడుగు వర్గాల ప్రతి ఒక్క కుటుంబానికి ఈ ఇచ్చినటువంటి 5 గ్యారెంటీలు అమలు కావాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వం సదుద్దేశంతో పెట్టింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అట్టడుగు పేదలకు ఈ స్కీమ్లు అందాలనే ఉద్దేశంతో యంత్రాంగాన్ని మన గ్రామాలు పంపింది. కాబట్టి మీరందరూ కూడా ఐదు కాకుండా సాయంత్రం 6 గంటల దాకా కూడా మీరు ఇవ్వచ్చు, దరఖాస్తులు ఇవ్వచ్చు. దరఖాస్తు ఇచ్చిన తర్వాత వీటన్నిటినీ కంప్యూటర్లో క్రోడీకరించి ఒక్కొక్క అంచెలంచెలుగా వీటన్నిటినీ మీకు అందుబాటులో చేస్తారు. కాబట్టి ఆ దరఖాస్తు ఫామ్లో కూడా మీరు తెలియని వాళ్ళు గ్యాస్ కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, అభయాస్త పెన్షన్ కావాలన్నా, చేయూత పథకం కావాలన్నా, మీ అందరికీ ఇంట్లో మీటర్ ఉంటే నీకు 200 యూనిట్లు కాలుతుందా, మీ గతంలో పోయిన నెల బిల్లు, కరెంటు బిల్లు ఉంటే దాన్ని కూడా జత చేసిన ఇబ్బంది లేదు. వాళ్ళ గ్యాస్ ఉంటే మీకు ఇండియన్ గ్యాస్ ఉందా, లేకపోతే హెచ్పి గ్యాస్ ఉందా, భారత్ గ్యాస్ ఉందా, గ్యాస్ నెంబర్ ఇస్తే చాలు. భూమి ఉన్న వాళ్ళు గతంలో మీకు రైతు బంధు వస్తే కూడా ఆ రైతు భరోసా వస్తుంది. శనివారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాపాలన ఆన్లైన్ విధానాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆకస్మికంగా పరిశీలించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను సూర్యాపేట జిల్లాలో శనివారం నుండి
ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. శనివారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ఆన్లైన్ విధానాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం వరకు జిల్లాలో సుమారు 3,21,000 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని అన్నారు. చివరి రోజున శనివారం ఇంకో 50 లక్షల దరఖాస్తులు రావచ్చని, వీటన్నింటినీ ఆన్లైన్లో పొందుపరచుటకు జిల్లాలోని అన్ని విభాగాలలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించడం జరిగిందని, అట్టి వాటిని సంబంధిత పాయింట్ పర్సన్ దగ్గర ఉండి ఆన్లైన్లో చేయించడం జరుగుతుందని అన్నారు. ప్రైవేట్ ఆన్లైన్ సెంటర్లకు బయట ఆపరేటర్లను ఎవరికి నియమించుకోకుండా జిల్లా ఉద్యోగులతోనే పని చేయించుట జరుగుతుందని అన్నారు. ప్రజాపాలనకు సంబంధిత నియమించిన నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారు, ఎంపీడీఓలు ఆన్లైన్ సక్రమంగా అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగిందన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో అధికంగా దరఖాస్తులు వచ్చాయని, అవసరం అనుకుంటే అదనంగా ఈ సిబ్బంది నియమించి ఆన్లైన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఇటీ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ పి రామాంజులు రెడ్డి, మెప్మా పి రమేష్ నాయక్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు సతీ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు నరసింహన్ దంపతులకు ఆలయ సంప్రదాయ స్వాగతం పలికి స్వయంభుల దర్శనం కల్పించారు. శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు సతీ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు నరసింహన్ దంపతులకు ఆలయ సంప్రదాయ స్వాగతం పలికి స్వయంభూల దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితుల ఆలయ ఈవో రామకృష్ణారావు మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులకు ప్రధాన ఆలయం ముఖ్య మండపంలో వేద ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం అందజేశారు. लक्ष्मी राष्ट्रस्य यामुखे ब्राह्मणा ऋषयोद्धरेत ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावती वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे प्रवसन्ते ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गीं वैश्वानरीं सर्वदेवां नमोऽस्तुते न चोरभयं न च सर्पभयं न च व्याघ्रभयं न च मृत्युभयं यस्यापमृत्युर्न च मृत्युः सर्वमल्लभते सर्वे विष्णुर्विष्णुश्चक्रमे विचक्रमे विष्णोः चक्रमे विष्णुर्विष्णुश्चक्रमे चक्रमे विष्णुर्गोपा गोपा विष्णुश्चक्रमे चक्रमे विष्णुर्गोपाः विष्णुर्गोपा गोपा विष्णुर्विष्णुर्गोपा तदाभ्यो दाभ्यो गोपा विष्णुर्विष्णुर्गोपा तदाभ्यः. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తీలో గల హనుమాన్ ఆలయంలో అయోధ్య శ్రీరామ అక్షితలకు పూజలు చేశారు. అనంతరం వీర్నగర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపుగా వెళ్లి భక్తులకు అయోధ్య శ్రీరాముడి అక్షితలు, చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు ఆత్మకూరి క్రాంతి కిరణ్ మాట్లాడారు.
హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక వీర్నగర్ బస్తీలో గల హనుమాన్ ఆలయంలో అయోధ్య శ్రీరామ అక్షితలకు పూజలు చేశారు. అనంతరం వీర్నగర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపుగా వెళ్లి వీర్నగర్ చింతల్ బస్తీలో పాటు పలు కాలనీలలో యువతలు చిన్నారులు ఇంటింటికి తిరుగుతూ భక్తులకు అయోధ్య శ్రీరాముడి అక్షితలు చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు ఆత్మకూరి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ఈ నెల 22న అయోధ్యలో రాముడికి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తర్వాత ఇంట్లో దీపాలు వెలిగించి అక్షితలు దేవుని వద్ద ఉంచి కుటుంబ సభ్యులపై చల్లాలని సూచించారు. జై శ్రీరామ్. మరి అక్షింతలు ఏం చేయాలంటే మన ఇంట్లో కొన్ని అక్షింతల్లో ఈ అక్షింతలు కలుపుకొని ఇంట్లో అల్మారాలో దేవుని స్థానంలో ఈ అక్షింతలు పెట్టుకోవాలి. జై శ్రీరామచంద్ర మహారాజ్ కి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఖైరతాబాద్ వీర్నగర్ వారి ఆధ్వర్యంలో అయోధ్య రామ జన్మభూమి నుంచి మన అందరికీ వచ్చిన రాముని యొక్క అక్షంతాలు కూడా వితరణ కార్యక్రమం ప్రారంభమైంది. రేపు జనవరి 22వ తేదీన ఈ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఆరాధ్య దేవుడైన శ్రీరామచంద్రుని యొక్క బాల రూపం యొక్క ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. ఆ దివ్య మంగళ రోజు మనమందరం కూడా మన ఇంటి ముందు పండుగ చేసుకోవాలి. ఆ రోజు మన ఇంటి ముందు అందరం కూడా దీపావళి ఈ రోజు ఏ రకంగా అయితే దీపాలతో మన ఇంటిని సుశక్తిని చేసుకుంటామో అదే రకంగా 22వ తేదీ రోజు కూడా ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన ఇంటి ముందు 5 దీపాలు పెట్టుకొని ఆ యొక్క భవ్యమైన దివ్యమైన మందిర నిర్మాణ కార్యక్రమం ఏదైతే జరుగుతున్నదో మనమందరం కూడా దాంట్లో భాగస్వాములు అవుతాం. ఈ అయోధ్యాన్ని వచ్చినట్టు ఈ అక్షంతాలన్నీ కూడా ఈరోజు ఉదయం వీర్నగర్లో శ్రీ రామాంజనేయ దేవాలయ కమిటీ వారి నేతృత్వంలో రాముని వారి చెంత పెట్టి పూజ చేయించి వీర్నగర్లో ఉన్న పుర ప్రముఖులకు అందరికీ ఇస్తూ ఈరోజు ఈ వీధిలో మనం అందరం కూడా రాముని భక్తుల అందరికీ కూడా ఈ యొక్క అక్షంతాలు ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. బోలో శ్రీరామచంద్ర మహారాజ్ కి జై శ్రీరామ్. సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్ బ్యాండ్ వద్ద బ్యూటీ పార్లర్ అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ విజేతలకి బహుమతులను మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ అన్నపూర్ణ శ్రీనివాస్ అందజేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద బ్యూటీ పార్లర్ అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులను మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ అన్నపూర్ణ శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని మహిళలందరినీ సుందరమైన అందంగా చూపిస్తున్న బ్యూటీ పార్లర్ మహిళలందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మీలో మీరు చైతన్యవంతులై ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని ప్రోత్సహించారు. అదేవిధంగా ప్రతి పోటీలలో గెలుపోటములు సహజం, గెలిచిన వారి కంటే ఓడిపోయిన వాళ్లే విజయవంతులుగా భావించాలని, ఎవరు నిరుత్సాహపడకూడదని, మరోసారి బహుమతిని పొందాలని ఉత్సాహంతో ఉండాలని ఆశించారు. చైతన్యవంతమైన ప్రతి మహిళలకు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుంటకన జగదీశ్వరరెడ్డి ఎల్లవేళలా తోడుండి ప్రోత్సహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డ్ కౌన్సిలర్ షఫీవుల్లా, స్ఫూర్తి లయన్స్ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి రోజా, బ్యూటీ పార్లర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మధ్య హైమావతి, వెన్న కవిత, ఉమాదేవి, నాగవేణి, పద్మ, సుమ, జ్యోతి, విజయ తదితరులు పాల్గొన్నారు. కురంపూడు మండల పిట్టలగూడెం స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ కీర్తిశేషులు చింతారెడ్డి మల్లారెడ్డి ప్రమిళ విగ్రహాలను శనివారం శాసన మండలి చైర్మన్ గుత్త సుకందరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుర్రంపూర్ మండల పిట్టలగూడెం స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ కీర్తిశేషులు చింతారెడ్డి మల్లారెడ్డి ప్రమిళ విగ్రహాలను శనివారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు మాజీ జెడ్పీ చైర్మన్ చింతారెడ్డి మల్లారెడ్డి చేసే సేవలను కొనియాడారు. గనిపల్లి సర్పంచ్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీల ఫోరం అధ్యక్షుడు మంచికట్టి వెంకటేశ్వర్లు, మల్లారెడ్డి కుమారుడు వెంకటరెడ్డి, కుమార్తెలు పిఏపల్లి ఎంపీపీ వంగాల ప్రతాపరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్లు ఆవుల వెంకన్న, వల్లభరెడ్డి వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరి ధనుంజయ, మాజీ ఎంపీపీల సావల బొజ్జయ్య, మండల బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు వెలుగు రవి ముదిరాజ్, యువ అధ్యక్షుడు కుప్పల పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శి వేముల యాదయ్య, ఎంపీటీసీల దొడ్డి చంద్రమౌళి, కుప్ప రాములగౌడ్, శేఖర్ రెడ్డి, సర్పంచులు పోలే రామలమ్మ, రామచంద్రం, రజిత నాగరాజు నాయక్,
చాడు చక్రవర్తి, బీఆర్ఎస్ నాయకులు పోలేని ముత్యాలు, తరి వెంకటయ్య, ఐతగోని కృష్ణ, షేక్ సయ్యద్, బొగ్గరాల శ్రీను, మారుపాక నరేందర్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం, వారితో పాటు వారి సతీమణి ప్రమీలాదేవి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం, సభాధ్యక్షులు సోదరులు గన్పల్లి సర్పంచ్ అంజిరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా భిక్షాన్ రెడ్డి గారు, అదేవిధంగా వారి కూతురు రేణుక, అదేవిధంగా స్థానిక మండల ఏ ప్రజాప్రతినిధి ఏ నాయకుడైనా ఎవరైనా సరే వారికి వచ్చినటువంటి అవకాశాన్ని పేద ప్రజల కొరకు ఎవరైతే చేస్తారో వాళ్ళు చిరస్థాయిగా ప్రజల్లో ఉంటారనేటువంటి విషయానికి మల్లారెడ్డి గారు ఒక ఉదాహరణ అని చెప్పి నేను ఈ సందర్భంగా మేమంతా శ్రీశైలం నీళ్లు తీసుకురావాలన్నటువంటి సందర్భంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో పోయిన మార్పులు అప్పుడే వారి నాయకత్వంలోనే హార్టికల్చర్కు చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించినటువంటి కార్యక్రమం కావచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షునిగా, చింతపల్లి సమితికి 2 పర్యాయాల సమితి అధ్యక్షునిగా, జిల్లాలో ఎనలేని సేవ చేసినటువంటి చింతపల్లి మల్లారెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం, వారితో పాటు వారి ప్రమీలాదేవి విగ్రహావిష్కరణ కార్యక్రమం, సభాధ్యక్షులు సోదరులు గన్పల్లి సభ్యులు వారి వెంకట గారు, అదేవిధంగా భిక్షాన్ రెడ్డి గారు, అదేవిధంగా వారి కూతురు రేణుక, అదే రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీపీసీసీకి రాష్ట్ర కార్యదర్శి జనగం ఉపేందర్ రెడ్డికి నూతనంగా ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవిని లేదా ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైనార్టీ నాయకులు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలర్పట్న కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైనారిటీ నాయకులు మాట్లాడుతూ గత 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగం ఉపేందర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలని లేదా ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతూ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి కట్టుబడిన నిబంధన కలిగిన నాయకుడిగా పార్టీ విజయాల అభివృద్ధి గురించి తోడ్పడినందుకు గుర్తించి ఉపేందర్ రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ లేదా ఎమ్మెల్సీ లభించాలని వారు కోరారు. అనేక ఎన్నిక సందర్భాలలో వివిధ నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఆదేశాల మేరకు ఇన్ఛార్జిగా సేవలు ఉపేందర్ రెడ్డి అందించారని వారు తెలిపారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కార్మికుల సమస్య పరిష్కారం కోసం రైతుల అభ్యున్నతికి అనేక సేవలు అందించారని, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అధికారంలో ఉండలేకపోయినా కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఉపేందర్ రెడ్డి అని, నియోజక ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి నిరుపేద కుటుంబానికి నేనున్నానని భరోసాతో ఆర్థిక సాయం అందిస్తూ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ, అనేక గ్రామాల్లో సొంత డబ్బులతో బస్సు షెల్టర్లు ప్రారంభించారని, వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ, పాఠశాలలో ఉన్న గ్రంథాలయాలకు ఫర్నిచర్ అందజేశారని, ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఉన్నత చదువులు లేకుంటేనే చేస్తున్నారని వారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఎమ్మెల్సీ పదవి లేదా కార్పొరేషన్ చైర్మన్ కేటాయించాలని కోరారు. ఈరోజు టౌన్లో మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన పిసిసి సెక్రటరీ ఉపేందర్ రెడ్డి గారు గత 45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలను గుర్తించి మన రేవంత్ రెడ్డి గారు మరియు జాతీయ నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా యొక్క సీనియర్ నాయకుడు ఉపేందర్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఇవ్వాలని కోరుకుంటూ ఆలేరు మండలం తరఫున కోరుకుంటున్నాం. జనగాం ఉపేందర్ రెడ్డి 40 ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్నాడు కాబట్టి అతనికి తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న అంతర్ కళాశాల క్రీడా పోటీలలో భాగంగా డాక్టర్ ఎంఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చౌటుపల్ క్రీడా మైదానంలో శనివారం 4వ రోజు జరిగిన క్రికెట్ పోటీలలో ఉదయం 9 గంటల సమయంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ సూర్యాపేట తలపడ్డారు. కురంపూడి మండల పిట్టలగూడెం స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ కీర్తిశేషులు చింతారెడ్డి మల్లారెడ్డి ప్రమిళ విగ్రహాలను శనివారం శాసన మండలి చైర్మన్ గుత్త సుకందరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ సూర్యాపేట తలపడ్డాయి. ఈ మ్యాచ్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అదేవిధంగా ఈ మ్యాచ్లో అత్యుత్తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించి సంజయ్ బౌలింగ్లో 3 వికెట్లు తీసి 32 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో జరిగిన రెండవ మ్యాచ్లో జాగృతి డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అదేవిధంగా అత్యుత్తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించి లోకేష్ బౌలింగ్లో 4వ వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తదుపరి జరిగిన 3వ మ్యాచ్ 2:30 గంటలకు మొదలవగా కేఆర్ఆర్ డిగ్రీ కాలేజ్, కోదాడ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామన్నపేట తలపడ్డాయి. ఈ మ్యాచ్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామన్నపేట 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో అఖిల్ 3వ వికెట్ తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా గెలుపొందాడు. అనంతరం ప్రొఫెసర్ ఆకుల రవి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, ప్రిన్సిపల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలో గెలుపు ఓటముల నుండి పొందిన అనుభవాన్ని జీవితానికి అన్వయించుకోవాలి అని తెలిపారు. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి యూనివర్సిటీ నుంచి అబ్జర్వర్గా ఈ మ్యాచ్ని పర్యవేక్షించడానికి వచ్చి ఉన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎంఎంఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ కుమార్ సాహు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ దిలీప్ కుమార్, ఫ్యాకల్టీ మెంబర్స్ జయప్రసాదరావు, విజయరాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో షీటీం పోలీసుల బృందం రాష్ట్ర వ్యాప్తంగా జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోట డేగ కళ్లతో పర్యవేక్షణ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ చందన దీప్తి పేర్కొన్నారు. శనివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసే సమావేశంలో జిల్లా ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ షీ టీమ్స్ బృందాలు రక్షణ కల్పించే విషయంలోనే కాదు, మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ డైల్ 100 ద్వారా పోలీస్ శాఖ విడుదల చేసిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ పద్ధతిలో వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించి నిరంతరం షీ టీమ్స్ వారి వెన్నంటి నిలిచేలా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. నల్గొండ జిల్లా పరిధిలో పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు, మహిళా ఉద్యోగులకు మరియు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాటి ద్వారా పరిచయం పెంచుకోవడం, ఫోటోలు తీసుకొని మోసం చేస్తున్న కేసులు, వాట్సాప్ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని మార్ఫింగ్ చేసే వాటిని ఆ అమ్మాయికి పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలిపారు. అందువల్ల మహిళలు, యువతులు, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు షేర్ చేసేటప్పుడు ఆలోచించి పోస్ట్ చేయాలని అన్నారు. అదేవిధంగా పోస్ట్ చేసే ఫోటోలు ప్రైవసీలో ఉండేలా చూసుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో తెలియని ఫోన్ కాల్స్ వస్తే వాటిని ఎత్తవద్దని పేర్కొన్నారు. నాంపల్లి మండల పరిధిలోని మహమ్మదాపురం, మేళ్లబాయి, పకీర్పురం, మల్లపురాజ్పల్లి గ్రామంలో అభయహస్త గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహమ్మదాపురం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహమ్మదాపురం గ్రామ సర్పంచ్ మలిగిరెడ్డి చంద్రారెడ్డి పాల్గొని ప్రసంగించారు. గ్రామాల్లో అభయహస్త గ్యారంటీ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు కావడంతో మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలు అధికారులకు దరఖాస్తు అధిక సంఖ్యలో అందజేశారు. ఈ సందర్భంగా మహమ్మదాపురం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహమ్మదాపురం గ్రామ సర్పంచ్ మలిరెడ్డి చంద్రారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ప్రజల చెంతకు వచ్చి గ్రామాల్లోనే దరఖాస్తు తీసుకోవడం సంతోషదగ్గ విషయమని, లబ్ధిదారులకు ఎంపిక చేయడం సులభతరంగా ఉంటుందని ఆయన అన్నారు. గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా నాంపల్లి మండల వైద్యాధికారి ఇక్బాల్ సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, మహమ్మదాపురం గ్రామ ప్రజలందరికీ
ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి తగిన మందులను అందించడం జరుగుతుందని అన్నారు. ప్రజాపాలన టీం లీడర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమానికి మండల వ్యాప్తంగా మంచి స్పందన లభించిందని, గ్రామాల్లో ప్రతి కుటుంబ సభ్యులు 5 గ్యారెంటీల కొరకు దరఖాస్తు చేసుకుంటున్నారని, దరఖాస్తు ఫారం నమోదు కార్యక్రమంలో అవకతవకలు జరగకుండా చూస్తున్నామని అన్నారు. ఈరోజు ప్రజాపాలన అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో మహమ్మదాపురం, మెల్లవాయి, పకీర్పురం, మల్లపరాజుపల్లి గ్రామాల్లో జెడ్పీటీసీ ఎరిగోడ్ వెంకటేశ్వర రెడ్డి పాల్గొని దరఖాస్తును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి, ఫకీర్పురం టీం లీడర్గా నాంపల్ తహసీల్దార్ గుగ్గులోతు దేవసింగ్, మెల్లవాయి గ్రామంలో ఏపీఓ ఇర్మియా, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సయ్యద్ బాబా, మల్లపరాజుపల్లి గ్రామంలో డిప్యూటీ తహసీల్దార్ ఇసాక్, మహమ్మదాపురం గ్రామంలో ఎంపీడీఓ శేషకుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ టేబుల్ ఎంత ఉన్నారు? జరుగుతలేరు కొంచెం గ్రామంలో ఉన్నాము. ప్రజాపాలన కార్యక్రమం ఎలా నడుస్తుంది వాటి మీద మనం ఒకసారి మహమ్మదాపురం సర్పంచ్ మల్లిరెడ్డి చంద్రారెడ్డితో మాట్లాడదాం. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్రజాపాలన పైన ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, వాటిపైన మీ అభిప్రాయం ఏంటంటే? ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రసాదిస్తున్నటువంటి ప్రజాపాలన ప్రజలతో ఏకమైనట్టుగా ప్రజలు చాలా అందరూ కూడా ఈ అవకాశం వహించుకుంటున్నారు. ఇది మంచి పథకం అనుకుంటాం మేము. ఈ ప్రజాపాలనలో కొత్త పండగగా ఏ విధంగా అయితే జనాలందరూ పోగవుతారో ఈ విధంగా కూడా ప్రజాపాలన వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లేని వాళ్ళు కూడా బయట నుంచి హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళ ఈ పథకాలు 5 పథకాలను వినియోగించుకోవడానికి అందరూ అప్లై అవుతుంది. ఈరోజు ఆఖరి రోజు అందరూ అప్లై చేస్తున్నారు. ఈ ఆఖరి రోజు కావడంతో అందరూ కూడా ఈరోజు అందరూ వచ్చి ఉపయోగించుకుంటారు. ఇది ఎంత మంచిదంటే ప్రతి ఒక్కరి వారికి ఈ 5 పథకాలు చేరడానికి ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. మంచిర్యాల కూడా మెంబరా ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసినట్టుంది. అది ఆ విధంగా మీకు ఎందుకు ఆ రకంగా చేయాలనిపించింది? మేము ఎందుకు అనుకుంటామంటే చాలా అందరూ ఇక్కడ హైదరాబాద్కి అందరూ వస్తారు, అందరూ ఒక దగ్గర వస్తారు కాబట్టి హెల్త్ క్యాంప్ కూడా ఇస్తారంటే కొంతమంది చూపెట్టుకున్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా అవకాశం చూపెట్టుకున్న వాళ్ళు కూడా చూపెట్టుకుంటారు. వాళ్ళకు టాబ్లెట్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి టాబ్లెట్ అరేంజ్ చేశారు. హెల్త్ క్యాంప్లో బీపీ షుగర్ చెక్ చేస్తున్నారు. వారికి కూడా అవకాశం ఉంటుంది చేసుకోవడానికి ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మనము ప్రజాపాలన కార్యక్రమం సంబంధించి నాంపల్లి మండల కేంద్రం నుంచి ఇక్కడ టీం లీడర్గా ఆర్డబ్ల్యూఎస్ రామచంద్ర సార్ ఉన్నాడు. వాళ్ళతో కూడా తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు ఈ దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి స్పందన? సార్, దరఖాస్తుదారుల నుంచి మంచి స్పందన ఉంది సార్. అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. 5 గ్యారెంటీల గురించి క్లుప్తంగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మమ్మల్ని డౌట్ క్లియర్గా అడిగి వాళ్ళ ఫామ్ ఫిల్ చేసి మాకు సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఎవరికైనా ఇప్పటివరకు దీంట్లో లబ్ధిదారులు ఎంపిక చేయడానికి కానీ లేకపోతే ఆ 5 గ్యారెంటీలకు సంబంధించి ఎవరికైనా డౌట్స్ వస్తున్నాయా, లేకపోతే వాటి మీద మీరేమైనా చెప్తున్నారు? సార్, డౌట్స్ చాలా మటుకు డౌట్స్ వస్తున్నాయి. వాళ్ళ ఫామ్స్ కూడా కొన్ని ఫిల్ చేయడం సరిగా ఇది చేయనప్పుడు మేమే వాళ్ళని పిలిచేసి ఇది మీకు వర్తిస్తుంది, ఇది గ్యారెంటీ మీకు వర్తిస్తుంది, ఇది గ్యారెంటీ మీకు వర్తిస్తుంది అని చెప్పేసి వాళ్ళు క్లారిఫై చేస్తున్నాం. యాక్చువల్గా మా లెవెల్లో మేము ఫామ్ ఫిల్ చేయడంలో దాదాపు వాళ్ళకి చాలా హెల్ప్గా అందరూ మా టీం మొత్తంలో వాళ్ళకు సహకరించి సాయం చేస్తున్నాం. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల కేంద్రంలోని పీపల్ పహాడ్ గ్రామంలో శనివారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్ శ్రీ లక్ష్మీ మండల తహసీల్దార్ హరికృష్ణ, గ్రామ సర్పంచ్ సిహెచ్ రాణి రంగారెడ్డి, ఎంపీటీసీ దోసపాటి జ్యోతి జంగయ్యలు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల కేంద్రంలోని పీపల్ పహాడ్ గ్రామంలో శనివారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, మండల తహసీల్దార్ హరికృష్ణ, గ్రామ సర్పంచ్ సిహెచ్ రాణి రంగారెడ్డి, ఎంపీటీసీ దోసపాటి జ్యోతి జంగయ్యలు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్, ఆర్టీఐ రక్షక్ హెల్ప్ డెస్క్ ద్వారా గ్రామ ప్రజలకు
ప్రభుత్వ పథకాలకు సంబంధిత ప్రజాపాలన దరఖాస్తులను ఎలా నమోదు చేసుకోవాలో స్థానికులకు వివరించి వాటిని స్వయంగా నమోదు చేసి వారికి అందించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ వివరాలు నమోదు చేసుకొని ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యపరుస్తూ ముందుకు వెళ్తున్న ఆర్టీఐ రక్షక సంస్థ సభ్యులను మండల తహసీల్దార్ హరికృష్ణ అభినందిస్తూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఆర్టీఐ రక్షక సంస్థ ద్వారా గ్రామాన విస్తరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక టీం సభ్యులు రోజ్నగర్ యాదయ్య, సాయి, బుగ్గరాములు, కోళ్ల సైదులు, బి వెంకటేష్, అంజయ్య, యు వెంకటేశం తదితరులు హాజరయ్యారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 19వ వార్డులో శనివారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో కూతలబెడద నుండి కాపాడాలని భవానీ యూత్ అధ్యక్షుడు వరగంటి మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్లోని కోతలబెడద నుండి కాపాడాలని భవానీ యూత్ అధ్యక్షుడు వరగంటి మహేందర్ గౌడ్ కోరారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 19వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో కోతలబెడద నుండి కాపాడాలని భవానీ యూత్ అధ్యక్షుడు వరగంటి మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన అధికారికి వినతిపత్రాన్ని శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, భవానీ యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు వరగంటి రాజేందర్ గౌడ్, భవానీ యూత్ ప్రధాన కార్యదర్శి చింతకింది శ్రీనివాస్ గౌడ్, తిరందాస్ మహేష్, ఎండి వసీం, పబ్బు సత్యం గౌడ్, సింగనబోయిన రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలో మైచోట స్కూల్ ఆవరణలో పిల్లల పేరెంట్స్కి ముగ్గుల పోటీ, వంటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూట్యూబర్ యచూరి శైలజ ముఖ్య అతిథిగా వచ్చేసి మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలోని మైచోటా స్కూల్ ఆవరణలో పిల్లల పేరెంట్స్కి ముగ్గులు, వంటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూట్యూబర్ ఏచూరి శైలజ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పేరెంట్స్ని ఆదర్శంగా ఉండేటట్టు చేయడం స్కూలు యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. సఖీ సెంటర్ ఎస్ఐ అంజలి మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులకు పోటీలు నిర్వహించి పిల్లలకి పట్టుదలను తెలిపే విధంగా కార్యక్రమాలు చేయడం సంతోషమన్నారు. వంటలు, ముగ్గులు పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ షేక్ షబానా, షాహిరాన్, ప్రిన్సిపల్ మొహమ్మద్ అజార్ అలీ, చోటా మై స్కూల్ ఇన్ఛార్జ్ బాగిరి స్వప్న, సానియా, హసీనా, రమ, ఆసియా, స్వప్నప్రియ ఇతరులు పాల్గొన్నారు.
మేడం సైడ్ दूसरे पेरेंट्स को भी भेजो क्या? ये मीटिंग को चेरा చదవాలి బాగుంది. మీరు ఇంట్లో చేయడం కొంచెం హరీస్ కష్టం. అండి మీద పొద్దు నుంచి ఈవినింగ్ దాకా 3 దాకా 4 ఉడుతుంటేనే ఆ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది. నైస్. I'm telling our judges, but the ma'am got in Rangoli also, so we are going to Muzaffar. Very healthy chicken lollipop. Chicken lollipop. తెలియచెప్పటమే ముగ్గుల వాల్యూ, మన ట్రెడిషన్, వంట అనేది మన జీవితం అంటాను నేనైతే సింపుల్గా. సో అందులో ఇప్పుడు ఎవరికి ప్రైజ్ వచ్చింది అది అసలు సెకండరీ అండి. కంప్లీట్గా ఎంత ఉత్సాహంతో మనం పార్టిసిపేట్ చేసామనేది నిజమైన గ్రేట్ థింగ్. అసలు పార్టిసిపేషన్ జీవితంలో ఎంత ప్రయత్నించిన వాళ్ళైనా, ఒకసారి గెలిచిన వాళ్ళైనా కానీ ఓడిపోతారేమో సెకండ్ టైం, కానీ ఓడిపోయిన వాళ్ళకి మాత్రం లక్ష్యం ఉంటుంది గెలిచేదాకా నేను మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి అని. ఆ ప్రయత్నం అనే మెట్టుకి నాంది ఏంటంటే ఓటమి అంటాను నేను. ఇది ఓటమి కానే కాదు. ఎవరైతే ప్రైజ్ తీసుకోలేదో మీ ఎంతూజియాజం, మీ కుతూహలం ఇంకా రెట్టింపు చేసుకొని మళ్ళీ మీరు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. పేరు అంజలి, నేను భరోసా ఎస్ఐపి. సో ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఇక్కడ ఇంత బాగుంటుందని అనుకోలేదు. ఇంత చిన్న పిల్లలు ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి కూడా ఇక్కడ దాకా అసలు ఈవెన్ చైల్డ్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ ఏజ్ ఎంత అంటే మ్యాక్సిమం 5 years లోపే బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. సో వాళ్ళు కరెక్ట్ ఏజ్లో పిల్లల్ని ఇట్లా వాళ్ళ మొత్తం బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు కాబట్టి సో ఐ అప్రిషియేట్ మై చోటా స్కూల్ అండ్ స్వప్న అండ్ షరీఫ్ మేడం అండ్ మై ఫేవరెట్ శైలజ మేడం. మేడం నేను చాలా పెద్ద ఫ్యాన్ అసలు. ఈవెన్ నేను ఆ శైలాస్ కిచెన్ చూస్తే నేను వంటలు నేర్చుకున్నాను. ఈ జడ్జిమెంట్ అసలు అది మేడం సెలవేయాలి అంతే. థ్యాంక్ యూ ఆల్. స్కూల్లో ఇంత మంచి సంక్రాంతి సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మేనేజ్మెంట్ని, టీం మెంబర్స్ అందరినీ అభినందిస్తున్నాను. ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే సమాజానికి ఏదో చేయటం అంటే ఒక సింపుల్గా ఒక స్కూల్ నడపటము, ఫీజు వసూలు చేయటం మాత్రమే కాదు. పిల్లల్లో ఆ సెల్ఫ్ మోటివేటింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలనే ఒక తృష్ణ, ఒక కోరిక, వాళ్ళ ఒక అభిరుచిని ఇట్లాగా మేనిఫెస్ట్ చేయటం అనేది నిజంగా ఒక గ్రేట్ థింగ్. అది కూడా సంక్రాంతికి ఇంత ముందు, హాలిడేస్ ముందు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు చిన్నప్పటి నుంచి ఏమేమి నేర్చుకోవాలని మనం అనుకుంటామో అది చిన్నప్పటి నుంచే చేసి చూపించటం, అందులోనే మామ్స్కి కాంపిటీషన్ పెట్టడం అంటే ది గ్రేట్. సో మీర్బాగ్ కాలనీలో ఉన్న ఈ మై చోటా స్కూలు బడా దిల్తో ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి. ఇది మై చోటా స్కూల్. ఐఎమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద స్కూల్. అండ్ ఈరోజు మై చోటా స్కూల్ ఫర్ ది ఫస్ట్ టైం ఏ స్కూల్లో కండక్ట్ చేయనట్టు, స్పెషల్లీ అందరూ పిల్లలకి కండక్ట్ చేస్తారు, బట్ మేము ఫర్ ది ఫస్ట్ టైం మామ్స్కి రంగోలీ కాంపిటీషన్ అండ్ ఫుడ్ కాంపిటీషన్ పెట్టామండి. అందులో విన్నర్స్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ మా స్పెషల్ గెస్ట్ ఈరోజు శైలజ మేడం గారు వచ్చారు, అంజలి మ్యామ్ గారు వచ్చారు, అండ్ ఏఎస్ఐ మ్యామ్ గారు వచ్చారు. వాళ్ళే ఫైనలైజ్ చేసి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. మై చోటా స్కూల్ స్పెషాలిటీ ఈజ్ అవర్ ఆల్మోస్ట్ 2000 బ్రాంచెస్ ఉన్నాయండి మావి ఆల్ ఓవర్ 28 స్టేట్స్లో అండ్ 6 కంట్రీస్లో. ఇది CBSE సిలబస్ అండి. ప్లీజ్ విజిట్ వన్స్. రండి స్కూల్కి, ఒకసారి ప్రిమిసెస్ చూడండి, స్కూల్ చూడండి. అవర్ స్పెషాలిటీస్ విల్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్టర్ యూ కమ్ హియర్. సో ప్లీజ్ విజిట్ వన్స్, చూడండి. అండ్ వన్స్ ఆఫ్ ఆల్
అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద ఫెస్టివల్ విత్ యువర్ నియర్ అండ్ డియర్ వన్స్. థ్యాంక్ యూ అండి. గుర్రంపూడి మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం దేవాలయ కమిటీ చైర్మన్ జాలపెద్ద సత్తయ్య యాదవ్, ఆలయ పూజారి మోపూరి కిరణ్ కుమారాచార్యుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని భక్తులకు అయోధ్య రామయ్య అక్షితలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుర్రంపూడి మండల కేంద్రం నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం దేవాలయ కమిటీ చైర్మన్ జాలపెద్ద సత్తయ్య యాదవ్, ఆలయ పూజారి మోపూరి కిరణ్ కుమార్ చార్యులు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని భక్తులకు అయోధ్య రామయ్య అక్షంతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య రామయ్య అక్షంతలను భక్తులందరూ తమ ఇళ్లలో జాగ్రత్తగా భద్రపరచుకొని శుభకార్యాలు, పెళ్లి రోజులు, పుట్టినరోజుల సందర్భంగా వాటిని అయోధ్య రామయ్యను స్మరించుకుంటూ ఉపయోగించుకోవాలని కోరారు. అదేవిధంగా జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామాలయంలో అయోధ్యలోని రామాలయంలో రాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భక్తులు సాయంత్రం తమ ఇళ్ల ముంగిట దీపాలు వెలిగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు తగుల వెంకటయ్య, జాల యాదయ్య, జాల నరసింహ, పోతనబోయిన భాస్కర్, శ్రీనివాస్, శ్రీకాంత్ చారి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు. వీర్నగర్ చింతల బస్తీలో భక్తులకు అయోధ్య శ్రీరాముడి అక్షితల పంపిణీ. బ్యూటిషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు. మాజీ జడ్పీ చైర్మన్ చింతారెడ్డి మల్లారెడ్డి ప్రమీల విగ్రహాలను ఆవిష్కరించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగా ఉపాధ్యాయుడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలని కోరిన కాంగ్రెస్ నాయకులు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న అంతర్ కళాశాల క్రీడా పోటీలు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ చంద్రదీప్తి. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో కొనసాగిన ప్రజాపాలన కార్యక్రమం. పీపుల్ పహాడ్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్ శ్రీలక్ష్మి. చోటుపల్లి మున్సిపల్లో కోతుల బెడద నుండి కాపాడాలని అధికారులను కోరిన మహేందర్ గౌడ్. పిల్లల్లో సృజనాత్మకం వెలికితీస్తానికి ముగ్గుల పోటీలు నిర్వహించిన అభినందనీయమన్న యూట్యూబర్ ఏచూరి శైలజ. గుర్రంపూడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయోధ్య రామయ్య అక్షంతల పంపిణీ. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.